ఐపీఎల్లో మరో వారకు సన్ రైజర్స్ హైదరాబాద్ రెడీ అయింది. సీజన్లో ముంబై ఇండియన్స్ ను రెండోసారి ఢీకొట్టబోతోంది. గత మ్యాచ్లో పాయింట్ల పట్టికలో టాప్లో ఉన్న రాజస్థాన్ రాయల్స్ ను ఒక్క పరుగు తేడాతో ఎస్ఆర్హెచ్ ఓడించింది. ఇప్పుడు పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న ముంబైతో ఆడబోతోంది. ఉప్పల్లో మాదిరిగానే పాండ్యాసేనపై మరోసారి పైచేయి సాధించాలనుకుంటోంది. అసలు ఐపీఎల్కు ఊపొచ్చిందే ముంబై ఎస్ఆర్హెచ్ తొలిసారి తలపడిన మ్యాచ్తో. ఆ మ్యాచ్కు ముందు ఐపీఎల్లో 7 మ్యాచ్లు జరిగాయి. అందులో 3 సార్లు 200కు పైగా స్కోర్లు నమోదయ్యాయి. కానీ ముంబైపై ఎస్ఆర్హెచ్ ఏకంగా 277 పరుగులు చేసింది. ఆ తర్వాత చేసింగ్లో ముంబై ఇండియన్స్ కూడా పోటీ ఇచ్చింది. కాకపోతే 31 పరుగుల తేడాతో సన్ రైజర్స్ హైదరాబాద్ గెలిచింది. ఆ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ పైన ఎస్ఆర్హెచ్ విశ్వరూపం చూపించింది. రికార్డు స్కోర్లకు కేర్ ఆఫ్ గా నిలిచింది. అయితే రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్ కు ముందు మాత్రం తడబడింది. ఉప్పల్లో ఆర్సీబీ చేతిలో, చెపాక్లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో కంగుతింది. మలుపులు తిరిగిన మ్యాచ్ లో ఆర్ఆర్ పై సింగిల్ రన్ తేడాతో గట్టెక్కింది. ఇప్పుడు అదే హుషార్ను కొనసాగించడంపై ఫోకస్ చేసింది. ముంబై ఇండియన్స్ పై సమిష్టిగా రాణించి ప్లే ఆఫ్స్ రేస్లో దూసుకుపోవాలనుకుంటోంది. ఎస్ఆర్హెచ్ ఇప్పటి వరకు 10 మ్యాచ్లు ఆడింది. 6 మ్యాచ్లు గెలిచింది. 12 పాయింట్లు సాధించింది. ఇంకా 4 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ప్లే ఆఫ్స్ కు ముందు వరుసగా విజయాలు సాధించడంపైనే కమిన్స్ సేన దృష్టి పెట్టింది. విన్నింగ్ మూడ్ను కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. గత మ్యాచ్లో ఫామ్లో లేని మర్క్రమ్ను ఎస్ఆర్హెచ్ పక్కన పెట్టింది. ఆల్రౌండర్ జెన్సెస్ ను ఆడించింది. విదేశీ ప్లేయర్ల కాంబినేషన్లో ఈసారి మార్పులేమీ ఉండకపోవచ్చు. బ్యాటింగ్లో ట్రావిస్ హెడ్, నితీష్ కుమార్ రెడ్డి, క్లాసెన్ వీర ఫామ్లో ఉన్నారు. అభిషేక్ శర్మ పైన అంచనాలు ఎక్కువే ఉన్నాయి. షాబాజ్ అహ్మద్ కూడా ఓ చేయి వేస్తే భారీ స్కోరు ఖాయం. ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు చెలరేగుతున్న సమద్ చేజింగ్లో మాత్రం ఆ రేంజ్ చూపలేకపోతున్నాడు. బౌలింగ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ బెటర్ అయింది. గత మ్యాచ్లో ఆకట్టుకుంది. అదే ఉత్సాహాన్ని మరోసారి కొనసాగించాలనుకుంటోంది. ఎస్ఆర్హెచ్ కు కెప్టెన్ గా కమిన్స్ అడ్వాంటేజ్ అవుతున్నాడు. మరోవైపు ముంబై ఇండియన్స్ వరుసగా 4 మ్యాచ్ల్లో ఓడింది. 11 మ్యాచ్ల్లో గెలిచింది 3 మాత్రమే. పాయింట్ల పట్టికలో వీలైనంత వరకు మెరుగవడంపైనే పాండ్యాసేన ఫోకస్ పెట్టింది. ఫ్రాంచైజీ ఇమేజ్ మరింత డ్యామేజ్ కాకుండా చూసుకోవాలనుకుంటోంది. బ్యాటింగ్ లో స్టార్ ప్లేయర్లు రాణించాలని కోరుకుంటోంది. గత మ్యాచ్లో రోహిత్ శర్మ ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలో దిగాడు. ఫుల్ ఫిట్నెస్ సాధిస్తే స్టార్టింగ్ 11లో ఉండటం పక్కా. బౌలింగ్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా పైనే భారం పడుతోంది. ముంబైలో టాస్ కీలకమయ్యే అవకాశం ఉంది. ఒకవేళ ఎస్ఆర్హెచ్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే 300 పరుగులు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని చర్చ జరుగుతోంది. అయినా దెబ్బతిన్న ముంబై ఇండియన్స్ తో జాగ్రత్తగా ఉండాల్సిందే అని ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. మొత్తంగా ముంబై ఇండియన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ అభిమానుల్లో ఉత్కంఠను పెంచుతోంది.